హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ అయితే మళ్ళీ మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఫ్యామిలీ వ్లాగ్ అనమాట. వదినలకి బట్టలు పెట్టడం అని అన్నారు కదా, దానికోసం అనేసి మేము వెళ్ళామన్నమాట. ఆల్రెడీ సెకండ్ సాటర్డే వెళ్ళాంలేండి. వ్లాగ్ వచ్చేసరికి లేట్ అయింది. ఇది వచ్చేసి ఇంకా నేను వెళ్ళాను కాబట్టి మా అక్క కూడా వస్తుంది తిరుపతి నుంచి. సో ట్రైన్ అయితే వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. తనేమో థర్డ్ ప్లాట్ఫామ్ కి వస్తుంది అని చెప్పింది. నేనేమో ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి థర్డ్ ప్లాట్ఫామ్ కి వచ్చాను. బట్ అదేమో మళ్ళీ ఫస్ట్ ప్లాట్ఫామ్ కే వచ్చింది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటది అనమాట ఒక్కొక్కసారి. బై ది వే, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇంక ఇప్పుడు నేనేం చేశానో తెలుసా, మళ్ళీ అదే ప్లాట్ఫామ్ దిగి అదే ట్రైన్ లో నుంచి మళ్ళీ ఫస్ట్ ప్లాట్ఫామ్ లోకి బయటికి వెళ్ళాను అనమాట. ఇది ఫ్రెండ్స్ భలే ఫన్నీగా అనిపించింది నాకైతే. మళ్ళీ నేను బయటకు వెళ్ళి చూసేసరికి వాళ్ళు ఇంకా బయట ఉన్నారనమాట. ఆల్రెడీ వెళ్ళి నా స్కూటీ దగ్గర ఉండిపోయారు. ఇది ఇలా ఉంటది ఒక్కొక్కసారి. మీకు కూడా ఇలానే జరుగుతూ ఉంటుందా అనేది నాతో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా ఎండను పడి వచ్చాం కదా అనేసి చెరుకు రసం అయితే తాగుతున్నామండి. ఎందుకంటే చెరుకు రసంలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అయితే ఉండదు. అప్పటికప్పుడు మన ముందరే చెరుకు రసం అయితే తీసిస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. నాకైతే ఇందులో జింజర్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము. ఇక్కడికి రండి, చల్లగా ఉంది. ఇడికి రా మింటూ, బాగుందా? ఫ్రెష్గా ఉంది నాన్న. అలాగే పాపం ఆ రోజు అయితే మా అక్క ఒక ట్రైన్ కి బుక్ చేసుకుంటే అది మిస్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకో ట్రైన్ పట్టుకొని రావాల్సింది వచ్చిందండి. చాలా టైం వేస్ట్ అయింది దానివల్ల. నేనేమో మార్నింగే వచ్చేసాను, తను వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. ఇంకా నేనే వెళ్ళాను అనమాట పిక్ చేసుకునేదానికి. ఇంకా మా కడపలో అంతా రోడ్ సైడ్ ఇంకా చూస్తా వస్తున్నాం అనమాట. ఇంకా అలాగే మేము వచ్చింది ఎందుకనేసి అయితే చెప్పాను కదండి, అన్న భార్యలు అంటే వదినలకి చీరలు పెట్టేది అనేసి వచ్చింది కదా. సో ఇంకా నేను మా అక్క వచ్చేసి మా వదినకైతే చీరలు పెడుతున్నాము. ఇలాంటి సాంప్రదాయాలు ఎప్పుడో కానీ రావు కదండి, వచ్చినప్పుడు ఇలా పెడితే బాగుంటుంది కదా అనేసి ఇట్లా సెకండ్ సాటర్డే సండే ఎలాగో హాలిడే ఉంది అనేసి ఇద్దరం వచ్చేసి ఇలా పెట్టేశామండి. అలాగే సండే కూడా ఉన్నామన్నమాట. ఇంకా అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే టైమే సరిపోదండి, ఎలా గడిచిపోతుందో తెలీదు. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. కొంచెం అటు ఇటు తిరిగి అది ఇది మాట్లాడుకొని అటు ఇటు రెడీ అయ్యి కొన్ని రీల్స్ కూడా షేర్ చేశాను కదండి మేము ముగ్గురం చేసిన వీడియో. అట్లా చేయడము, ఇదంతా పిల్లలతోటి టైం స్పెండ్ చేయడము. అలాగే పిల్లలు అందరూ కలిసి చక్కగా ఆడుకుంటారండి మా పిల్లలందరూ కూడా. అట్లానే టైం అంతా అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే పెట్టేస్తున్నాము. ఇంకా మా అమ్మ పక్కనే ఉందండి, మా అమ్మ చెప్తా ఉంటే ఇట్లా పెడుతున్నాం అనమాట. ఇంకా ఈ సాటర్డే రోజున అయితే మంచి రోజు అనేసి అనుకొని ఇంకా పెట్టామన్నమాట. ఆషాఢ మాసం రాకముందే పెట్టామండి. యాక్చువల్గా ఆషాఢంలో అయితే పెట్టరంట, మేము ఆషాఢ మాసం రాకముందే పెట్టాము. అలాగే ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో అమ్మవారికి కూడా చాలా బాగా అలంకరణలు చేస్తున్నారండి. అలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తున్నాయి కదా. ఎవరైనా కుదిరితే డెఫినెట్ గా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి గుడికి వెళ్ళడానికి కూడా ట్రై చేయండి.
ఇంకా నేను మా అక్క వేసుకున్న డ్రెస్సెస్ చూస్తున్నారు కదా, ఇక్కత్ మెటీరియల్స్ అండి ఇవి రెండు కూడా. నేనే స్టిచ్ చేసి తనకి నాకు ఇద్దరికి కూడా తీసుకున్నాం అనమాట. ఇది ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఇలాగే మన ఛానల్లో షాపింగ్, కుకింగ్, ట్రావెల్, ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. చెట్లకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇక మీదట ఆ వీడియోస్ కూడా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇంకా మేము ఒక షార్ట్ వీడియో చేయాలంటే ఎన్ని క్లిప్స్ అయితే పడతాయో చెప్పలేమండి. ఇది వచ్చేసి ఒక చిన్న బ్లూపర్గా అయితే యాడ్ చేశాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కరం అయితే మిస్ చేస్తూ ఉంటాం అనమాట. ముగ్గురం ఉన్నప్పుడు ఒకరు కరెక్ట్ గా చేస్తే ఒకరు కరెక్ట్ గా చేయమన్నమాట. ఇట్లా చాలా టేక్స్ అయితే పట్టిందనమాట ఇది చేయడానికి. జస్ట్ ముగ్గురం ఉన్నాం కదా, ఇట్లాంటి వీడియో ఏదైనా చేద్దాం అనేసి అయితే ట్రై చేస్తామండి. మా అక్క వచ్చి నిలబడుతుంది కానీ మళ్ళీ నాకు చెయ్యి ఇవ్వదు నేను రావాలంటే. ఇట్లనే చాలా బ్లూపర్స్ అయితే అయినాయి చెప్పాలంటే. సరే ఒక్కటి యాడ్ చేద్దాంలే అనేసి అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ దోస్త్ అని పెడతారు కదండి, అది ఒక్కొక్కసారి మా అక్క పెట్టట్లేదు, నా చేయి ముందుకు రాలేదు, నీ చేయి వెనక్కి వచ్చింది అని ఇట్లనే అయిపోతుంది అనమాట వీడియో అంతా కూడా. ఇట్లా చాలా బ్లూపర్స్ అయితే తీయాల్సి వచ్చింది. ఇకపోతే సండే మార్నింగ్ వీడియో అండి ఇదంతా కూడా సాటర్డే జరిగింది. ఇంకా సండే అంటే తెలిసిందే కదా, అది మన రాయలసీమ కడప స్పెషల్ అలసంద గారెలు, అలసంద వడలు అంటామండి మేమైతే. ఇంకా నేనైతే మా అమ్మకి రాకముందే చెప్పానమ్మా ఈసారి అలసంద వడలు అయితే చేసుకుందాము అనేసి. ఇంకా మా అమ్మ అయితే అన్ని పప్పు అంతా కడిగేసి చక్కగా గ్రైండర్కి ఆడిచ్చేసి ఇచ్చిందండి. ఇంకా మేమైతే వడలేసే కార్యక్రమంలో ఉన్నాము. వడలు వేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ పిండి పట్టడము, అవన్నీ కడగడము, వాటన్నిటికంటే కూడా ఇట్లా వడలేయటం అంటే చాలా ఇష్టం అండి. మా వాళ్ళందరూ నువ్వు వెళ్ళి తినిపో నేను వేస్తాలే అని అన్నారు, కానీ అటు వడలు అన్నీ అయిపోయేదాకా నేనే వేసానండి. నాకైతే వడపిండి ఫ్రెష్గా ఉన్నప్పుడే వేయడం అంటే ఇష్టం అండి. కొంచెం సేపు అయితే పిండి ఆరిపోతుంది అనమాట, నురుగ్గా వస్తుంది. అప్పుడు వడలు చాలా కరకరలాడుతూ ఎక్కువ కరకరలాడుతూ ఉంటాయి అనమాట. అప్పుడు ఇష్టం ఉండదు. స్టార్టింగ్లో వేసే వడలు అంటేనే ఇష్టం అండి. స్టార్టింగ్లో కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా అట్లా ఉంటాయి అనమాట. బట్ మొత్తం కరకరలాడుతా ఒక పెంకులాగా ఉంటే నాకు అట్లా ఇష్టం ఉండదండి. ఇట్లా స్టార్టింగ్లో ఉన్న వడలు అంటే చాలా ఇష్టము. అలాగే మార్నింగే చికెన్ కర్రీ బాండిల్స్ ఇస్తున్నారు కదా, పక్కనే చికెన్ కర్రీ అయితే అది కూడా నేనే చేశాను. వడలు అయితే ఇంకా అందరం ఇట్లా తల చేసేసి అయితే చేస్తున్నామండి. పిల్లలు అయితే హ్యాపీగా తిన్నారు. ఇంకా తినేది కొంచెం ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ కుదరలేదండి. వడలు అయితే ఇలా వేస్తున్నాం అనమాట. మీరు అనుకోవచ్చు ప్రతి వడలు కూడా రౌండ్గా అయితే రాలేదండి, ఇంకా వచ్చినట్టు వేసేస్తున్నాను మన ఇంట్లోకి కదా అనేసి. బట్ వేసిన వరకు బాగా వేసామండి. ఇవైతే 2 days తినొచ్చు అనమాట, అంత బాగుంటాయండి అలసంద గారెలు. అలసంద గారెలు మిక్సీలో పడితే అంత మంచిగా రావు, గ్రైండర్లో వేస్తేనే బాగా వస్తాయండి. మేమైతే ఖచ్చితంగా కంపల్సరీ గ్రైండర్లోనే ఆడించేస్తాం అనమాట. ఇంకా పక్కనే చికెన్ కర్రీ కూడా ఉడుకుతా ఉంది. అలాగే మన అలసంద వడల్లోకి చికెన్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలసంద గారెలు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా, ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. చూస్తున్నారు కదా, చికెన్ కర్రీ అయితే అలా ఉడుకుతా ఉందండి. ఒక పక్క గారెలు అవుతున్నాయి, ఒక పక్క చికెన్ కర్రీ అవుతా ఉందన్నమాట. ఇంకా మేమందరం కూడా తలా 4 పెట్టేసుకొని లాగిచ్చేసామండి. సండే అంటే స్కిప్ చేసే డేనే అనుకోవచ్చు, ఇంకా చీట్ మీల్ అనే అనుకోవచ్చు ఆ రోజు. ఇంకా అందరం కూడా సండే రోజు మంచిగా గారెలు, చికెన్ కర్రీ అన్నీ తినేసి, ఇంకా మసాలాలు అవన్నీ కూడా వేస్తున్నామండి. అన్నీ తినేసి మళ్ళీ ఈవినింగ్ కల్లా ప్యాక్ చేసుకొని ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా అంతా విసోమన్ అయిపోతుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము వెళ్ళిపోయిన తర్వాత. కొంచెం గలగల సందడిగా ఉంటుంది అనమాట. వెళ్ళాక మేమందరం ఒక్కసారిగా వెళ్ళిపోయేసరికి నిశ్శబ్దం అయిపోతుంది. ఇంకా చికెన్ కర్రీ, గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారు కదా వడలు ఎన్ని అయినాయో. ఇట్లా జరుగుతుందండి. ఇంకా అలాగే మా తమ్ముడికి పాప పుట్టింది, వాళ్ళ పాపని చూడడానికి వెళ్దాం అనేసి ఇంకా ఇక్కడ మేము పాపకు బట్టలు తీసుకుందాం అనేసి అయితే స్మార్ట్ బజార్కి వెళ్ళామండి. అక్కడేమో చిన్నపిల్లలకి లేవు. వెళ్ళింది ఒక పని అయితే చేసింది ఇంకో పని అనమాట. ఇంక ఇక్కడ పన్నీరు, బటర్ మిల్క్, రోటీస్, కర్డ్ ఇట్లాంటివన్నీ చాలా తక్కువగా దొరుకుతాయండి ఇక్కడ. ఎవరికైనా కావాలంటే మన కడపలో ఉన్నటువంటి స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళండి. ఇంక ఇక్కడ పిల్లలకి అలాగే టీ షర్ట్స్ అట్లా తీసుకున్నారనమాట మా అక్క వాళ్ళు అయితే.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.